తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. పిల్లలు అందరికి వస్తున్నాయి వర్షంలో పడ్డప్పుడల్లా. ఎవరు చూస్తారన్న మరి ఎలక్షన్లు ఉన్న టైంలో అయితే అందరు వస్తారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఎవరు రారు, ఎవరేం చేస్తారు? బస్సు లీడర్ కూడా బస్సు లీడర్ ఏం చేస్తలేడు. ఇది మొన్న వేరే అంకులు వేపిస్తుండు. ఇప్పుడు గవర్నమెంట్ వేపిస్తుండు అంకులు, గవర్నమెంట్ వేపిస్తుండు. ఇప్పుడు ఇది కూడా వేస్తుండు. అంటే 10 సంవత్సరాల్లో కూడా ఏం జరగాలి. అది పాత ఇది ఎప్పుడో 2016 ఉన్నప్పుడు బ్రిడ్జ్ అది. 2016 బ్రిడ్జ్ అది. అట్లానే దాని మీదకి నడిచినాం. వాన వచ్చినా నీళ్ళు వచ్చినా ఇండ్లకి నీళ్ళు వచ్చినా ఎత్తి పోసుకుంటే వస్తున్నాం. ఇంకా అందరిది అదే పరిస్థితి, ఎవరిదే లేదు ఆడ. కరెక్ట్. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు అయితే వస్తారనా, ఎవరు రావట్లేరు. ఇప్పుడు ఎలక్షన్ నడుస్తున్నాయి, ఇప్పుడు అయితే అందరు వస్తారు పార్టీ వాళ్ళు. ఏం చేశారనా? ఇప్పుడు ఎలక్షన్ ఏం చెప్తే మరి ఉప ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నప్పుడు వచ్చినప్పుడు కరెక్ట్ చేస్తారంటేనే ఓట్లు వేస్తాం, దానికి ఏం లేదు. ఇప్పుడు ఓట్లు చేస్తున్నాం చెయ్యని అన్నారు అనుకో, ఓట్లు వేయం కదన్నా. కంప్లైంట్ చేసి దీని మీద అయింది, చాలా సార్లు కంప్లైంట్ అయింది కానీ పట్టించుకోలేరు వాళ్ళు. ఏం చేస్తాము? నువ్వేం చెప్తా, ఎందుకు చేయట్లే అంటావు పనులు వీళ్ళు? ఇప్పుడు ఏం చెప్తాము? అందరు తినేటోళ్ళు, అందరు లంచాలు తినేటోళ్ళు. వాళ్ళకి ఏం చెప్తాం? మా ఇంటికి ఏం వస్తున్నాయన్నా? అప్పుడు మా ఆంటీ గోపీనాథ్ ఉన్నప్పుడేమో బియ్యం అవి ఇచ్చిండే ఇంటింటికి. అంటే ఇండ్లకి నీళ్ళు వచ్చినప్పుడు సామాన్లు బియ్యం ఇచ్చిండే. ఇప్పుడు ఏం లేవు. అప్పుడు ఆయన చనిపోయినప్పటి నుంచి ఏం లేవు. ఇప్పుడు ఎంతగానో సన్న బియ్యం ఇస్తారు. కొద్ది దగ్గర సన్న బియ్యం, కొద్ది దగ్గర దొడ్డు బియ్యం వస్తున్నాయి అంతే. 500 సిలిండర్ అంటారు కదా, మరి రావట్లే. సిలిండర్ ఏడన్నా 500కి? 500కి సిలిండర్ లేదా? లేదు, ఏం లేదు. ఇప్పుడు బుక్ చేస్తే 900-800 వస్తుంది అన్న గ్యాస్. 500కి ఏడిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండే మళ్ళీ గెలిస్తే మీకు అన్ని చేసి పెడతా అంటుండే. ఏం చేస్తా అన్న? ఫస్ట్ చేయమన్నా, ఈ రోడ్లు చేయమన్నా. రోడ్లు చూసాడు కదా కదా, 21 సంవత్సరం ఇదే ఉంది ఇట్లానే ఉన్న రోడ్లు. దోమలే మొత్తం వాసన. మీరు ఒకసారి అవతలకి వెళ్ళి చూడండి, మీకు తెలుసు. ఇది ఒక 3 నెలలు 4 నెలలు అయింది క్లీన్ చేసి. మళ్ళీ క్లీన్ చేయలేదు. వర్షాలు వస్తేనే క్లీన్ చేస్తారు. వర్షాలు వచ్చి వర్షాకాలం స్టార్ట్ అయిందంటే క్లీన్ చేస్తారు. ఇక తర్వాత క్లీన్ చేయరు. లైట్లు లేవు, ఏం లేవు. ఎట్లుంది ఇప్పుడు ఇదే ఏరియా పరిస్థితి. సో ఇది పరిస్థితి జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఒక్కసారి ఈ నాలా చూస్తే వాళ్ళ బతుకులు అర్థమవుతాయి. మాకే ఎంత అంటే ఒక్క హాఫ్ అన్ అవర్ వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. మేము హాఫ్ అన్ అవర్ నుంచి ఏ గల్లీ చూసినా ఇదే పరిస్థితి, ఇదే పరిస్థితి. వర్షం వస్తే ఇప్పుడు ఎట్లుందంటే ఎండలో వర్షం వస్తే వీళ్ళ పరిస్థితి ఏందనేది చూడాల. కేవలం వర్షాలు వచ్చినప్పుడు, లేకపోతే ఇక్కడ నిండిపోయి ఇబ్బందులు అవుతున్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు పడే సమయంలో తప్పితే ఏ నాయకుడు ఇక్కడికి వచ్చి దూచిన పాపాన లేదు. చూడండి, ఎక్కడక్కడ తీసిన మట్టి కూడా ఇదే పరిస్థితి. తీసిన మట్టి కూడా పక్కనే, దాన్ని క్లీన్ చేసే పద్ధతి కూడా లేదు. ఇళ్లలోంచి డైరెక్ట్ డ్రైనేజ్ వాటర్ ఇదంతా ఆ కాలువలో కలవాలా. ఆ కాలువ పరిస్థితి ఏంది, ఆ కాలువల పరిస్థితి ఏంది ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇంత ఒక్కసారి చూడండి, ఇది పరిస్థితి. అంకుల్ ఇక్కడనా మీరు? ఎన్ని సంవత్సరాలు చూడరు? 30 సంవత్సరాలు వచ్చింది. ఏంది పరిస్థితి? ఏంది చాలా ఘోరంగా ఉంది. ఏంది పరిస్థితి? మీకు ఘోరంగా ఉంటుంది. ఘోరంగా అంటే ఇంకా అట్లనే పొద్దులా పడుతుంటాం. ఇంకా అందరూ వస్తారు, ఇట్లనే టీవీ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, చేసుకుంటారు, స్టేట్మెంట్ తీసుకుంటారు, పోతారు అంతే. వారికి కానీ ఏం పనులు లేవు, పనులు అయ్యేది లేదు. నాయకులు అయితే లేదు. నాయకులు అంతే. ఇంకా ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తారు, అది చేస్తాం ఇది చేస్తాం. ఉంటారా మరి మీరున్న చోట? ఉంటారా వాళ్ళ జాగలా? అదే ఒక రోజు 2 రోజులు ఉంటే తెలుస్తుంది కదా వాళ్ళకి కూడా. ఇస్తారా? అద్దెకి ఇస్తారా? ఎవడైనా సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఇవ్వండి, ఒక రోజు ఇస్తే. ఒక్క రోజు 2 గంటలు ఉండవు మనం. 2 గంటలు ఉంటే సరే తెలుస్తుంది వాళ్ళకి ఉండేది. కానీ అంటే చాలా రోగాలు కూడా వస్తాయి కదా ఇప్పుడు. 6 అయితే టైం ఇంకా అయిపోయి దోమలు స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్న పిల్లలకి రోగాలు వస్తుంటాయి. హాస్పిటల్ పాలకే అయిపోతున్నాడు. చేసిన పైసలనే హాస్పిటల్ పెట్టడం అయింది.
ఎక్కడైనా కూడా ఇచ్చినా కూడా వెళ్ళిపోతాము. అది కాదు, ఇప్పుడు కనీసం చిన్నోడు ఎక్కడైనా ఏదో గుడిసె వేసుకుని చెరువు పక్కన ఉంటేనే కూలగొడుతురు. మరి కనీసం ఉన్న చెరువుని కూడా క్లీన్ చేయకపోతే మరి ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు ఎంత ఎవరు ఈ బస్తీ వాళ్ళు కూడా పెద్ద మనుషులు కూడా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తారు చెప్తారు వెళ్ళిపోతారు అంతే వరకు, కానీ చేసేది లేదు. ఇప్పుడు చెప్పక ఇది అవుతుంది కదా బిర్జు. మీరేం చెప్తారా అంకుల్ అసలు? అంటే ఇక్కడ పార్టీల లోపమా లేకపోతే నాయకులు చేయలేకపోతారా లేకపోతే మీరు ఇబ్బందులు పడుతున్నారని తెలియక? ఇబ్బందులు పడుతున్నాము కానీ ఇక్కడ నాయకులు చేస్తలేరు కదా, చెప్పడము పోవడం అంతవరకే, చేయడం లేదు. గత ప్రభుత్వం ఎట్లుండే? గత ప్రభుత్వం కూడా అంతే, ఏ సీఎం వచ్చినా గదే చెప్తారు వెళ్ళిపోతారు అంతే, చేసేయడం లేదు ఇక్కడ. హామీ అదే అదే చేస్తాం ఇది చేస్తాం. ఇవి ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఏం చూడు, కానీ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాత్రం మస్తు తింటారు. మస్తు కాలు కూడా మొక్కనికి రెడీ ఉంటారు అప్పుడు. అంతే, కాలు మొక్కదారు అవసరమైతే దిగుతారు కూడా కిందగా. గెలిచారు అనుకో ఇక్కడ తొంగి కూడా లేవారు. పేదలు చచ్చిపోని బతకని ఏమన్నా గానీ దాన్ని పట్టించుకోవడం లేదు అంతే, అంతవరకే. ఇంకా ఎంత మనము వాళ్ళు ఎమ్మెల్యే వచ్చి ఎంపీలు వస్తారు, వాళ్ళు వస్తారు, మినిస్టర్లు వస్తారు, చెప్తారు ఏ బాబు చేస్తాం అన్ని లక్షలు శాంక్షన్ అయినాయి, 2 లక్షలు శాంక్షన్ అయినా చెప్తారు, కానీ అది చేసడం లేదు. అంటే మీ అంచనాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది కదా, ప్రజా ప్రభుత్వం అని చెప్పింది, డెవలప్మెంట్ చేస్తాము, ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొస్తామని ఏదో అన్నారు. మరి వచ్చిందా మీ షేక్పేట్ల? ఇప్పుడు దాకా రాలే, ఇప్పుడు దాకా ఎవరు ప్రభుత్వం వచ్చినా వస్తుందని అంటే ఏమో చెప్పలేము. నమ్మకం ఉందా అని ఇప్పుడు దాకా నమ్మలేదు. 30 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పుడు దాకా ఎవరు నమ్మలేము. మళ్ళీ ఈ నమ్మాలి ఏం చేస్తాడో తెలియదు. ఈ పథకాలు వస్తున్నాయా? పర్లేదు మీకు అన్ని పథకాలు? డబల్ బెడ్రూమ్లు అవి ఇందిరా పథకములు నింపుకోపోయారు, ఫోటోలు నింపుకోపోయారు. అవి వచ్చేది ఎప్పుడో ఇచ్చేది ఎప్పుడు తెలియదు. రాసుకుర్రు ఫోటో కూడా నింపుకోపోయారు, ఇంటి కూడా అవి ఇస్తారో ఏదో తెలియదు. చూపించలేదు ఎవరు, చూపించలేరు ఇప్పుడు చూపించలేదు. వాళ్ళు తీసుకుపోయి ఈడ ఉండరు అని కూడా అనలేదు. ఈ కరెంట్ బిల్ పరిస్థితి ఉచిత కరెంటేనా? ఉచిత కరెంటే మొన్న 0 బిల్ అయింది. మొన్న అంటే ఆయన వచ్చినాక పోయిన డిసెంబర్లో ఈ డిసెంబర్ సంవత్సరం అయిందనుకో, అప్పుడు ఉంటే 0 బిల్ వస్తుంది. నీ అంచనా ప్రకారం ఏది బాగుందంటే గత ప్రభుత్వం చూసిర్రు, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, నీ ఏది అనిపిస్తుంది, ఏది బెటర్ అనిపిస్తుంది? ఇప్పుడు మాకైతే ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఇంటికి పట్టాలు వచ్చినాయి, పట్టాలు ఇచ్చినారు గుడిసెలకి, పేదలకి అందరికి ఇచ్చినారు పట్టాలు ఆయన వచ్చిన తర్వాతనే. కానీ పట్టాలు అయితే ఇచ్చినాడు, పనులు ఏమంటే ఆయనకి డబల్ బెడ్రూమ్లు అవి ఇచ్చింటే ఆయనే గెలుచుడు, అది దానిలో ఒక ప్రాబ్లం. ఇంకోటి వేరే ప్రాబ్లం కూడా అయినాయి, అది పోయిపోయినాయి. మరి ఈసారి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదో ఒక అభ్యర్థి అయితే మనం ఓటు వేయాలి, గెలిపియాలి కదా. నీ అంచనాలో ఈసారి ఇటు వేద్దామా లేకపోతే ఇటు వేద్దామా అని ఒక డిసిజన్ ఉంటది కదా? ఉంటది అంటే ఇప్పుడు ఈ నాయకుడు మంచి పని చేసి ఈయనకి వేస్తాం. పని అంటే ఓటేసాకే కదా తెలిసి, ఓటేసి తెలిసేది చేస్తారా చేయదు తెలియదు. అంటే మీ మనసులో ఏముంది అంటే ఏది ఉంటే బాగుంటది ఈసారి అని ఇక్కడ అభ్యర్థి? ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ 3 సార్లు ఉన్నా కూడా ఎవరున్నా పనిలేదు కాలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ మళ్ళీ అవుతుందా కాదా అనేది మనకేం తెలియదు అంత క్యారెట్. వస్తానే ఉంటారు మినిస్టర్, దాదాపు చాలా రోజులు అయింది కదా ఎన్నికలు. మినిస్టర్ వస్తా టైం అయిపోలేదు, వస్తాను ఉండరు 10 నిమిషాలు కూడా ఉండదు. ఇట్లా ఉండని దెబ్బవుతారు అందరినీ. గంట ఉండన్నా అంటే అయిపోతుంది కదా. గంట కాదు 20 నిమిషాలు ఉన్నామని కానీ